ఈ వ్యవహారంలో మనం చూస్తుంటే తుపాకులగూడెం పైనుంచి వాటర్ తీసుకుపోవాలి అనేటువంటిది అదొకటి కేంద్ర ప్రభుత్వం ప్రపోజల్ పెట్టినటువంటి ప్రాజెక్టు. దాని తర్వాత పోలవరం నుంచి ఎక్కడికి బనకచెర్ల తీసుకుపోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో చేస్తున్నటువంటి ప్రాజెక్టు. ఈ రెండు ప్రాజెక్టులు ఏంటివి అసలు? ఇవి లీగలా, ఇల్లీగలా? వీటి కేటాయింపులు ఉన్నాయా లేవా? వీటి వల్ల తెలంగాణకు వచ్చేటువంటి నష్టం ఏంటి? మంచి సమయంలో మీరు ఈ విషయాలు లేవనెత్తారు. అంటే మన తెలంగాణ పొలిటీషియన్స్ అర్థం చేసుకోరు, కానీ తెలంగాణ ప్రజలు చాలా అమాయకులు. వాళ్ళు ఏమనుకుంటారంటే పోలవరం నుంచి సముద్రంలోకి వృధాగా పోయే నీళ్లను వాళ్ళు తీసుకుపోతే ఏంది, టీఆర్ఎస్ వాళ్ళకి ఎందుకు ఊకే అడ్డుకుంటున్నారు? పోలవరం పోయినా అయితే మనకి వెనకకు రావు కదా. మన బౌండరీ ఎక్కడ ఉంది? మన బౌండరీ భద్రాచలం దగ్గర ఉంది. తర్వాత శబరి కలుపుతుంది, శబరి తర్వాత పోలవరం, అక్కడి నుంచి 40-50 కిలోమీటర్లు. ఇది మనకు రావు కదా పోలవరం నుంచి ఎట్టి పరిస్థితుల్లో. మరి పోతే తప్పేంది? కావేరీ పోతేంది, బనకచెర్ల పోతేంది, సముద్రంలో పోయేటే కదా. నిజంగానే గోదావరిలో నీళ్ళు లేవంటే ఉన్నాయి, మరి ఎందుకు అడ్డుకుంటాను? ఇంత అమాయకంగా ఆలోచిస్తారు. ఇక మా జనానికి అంత అమాయకత్వం. పొలిటీషియన్లకేమో జనం ఎట్లాగూ వీటిని పట్టించుకోరు, ఎందుకంటే పోలవరం నుంచి తీసుకుపోతా అంటే జస్టిఫికేషన్ ఉంటుంది అని ఇంకా 4 అంకెలు ఎక్కువగా వాళ్ళు మాట్లాడతారు. నేనేమంటున్నా అంటే ఇంట్లో మనకు వచ్చే నష్టమైంది, పోలవరం నుంచి వెనకకు రావు, కానీ పోవడం వల్ల మనకు వచ్చే నష్టమైంది. మన హక్కులు పోతాయి, మన నీళ్ళు పోవు, మన హక్కులు పోతాయి. నీటి మీద హక్కులు పోతాయి. పోలవరం పోయిన నీళ్లు మనకు రావు, వెనకకు రావిగా. కానీ పోలవరం ఒక్కసారి పోలవరం నుంచి బనకచెర్ల పోయినా, పోలవరం నుంచి కావేరీ పోయినా, పోలవరం నుంచి కృష్ణా డెల్టా పోయినా, ఎక్కడికి పోయినా కూడా, విశాఖపట్నం పోయినా కూడా ఏలేరు కాలువ ద్వారా మనకు మన హక్కులు అనేటివి ఎట్లా పోతాయి అంటే, ఇది అర్థం కావాలంటే 50 ఏళ్ళు వెనక్కి పోవాలి. 50 years, 50 కంటే ఎక్కువనే. అది 67లో ఫిన్లాండ్ అనే ఒక దేశంలో హెల్సింకి రాజధాని, తెలంగాణకు హైదరాబాద్ ఉన్నట్టు ఫిన్లాండ్కి హెల్సింకి, 1967లో ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ జరిగింది వాటర్ మీద. ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు అక్కడ అటెండ్ అయినాయి. ఒక జల విధానాన్ని మనం రూపొందించుకోవాలి అంటే, అన్ని దేశాలకు ఏం సంబంధం అంటే, ప్రపంచంలో 150 దేశాలు ఇతర దేశాలతోని నదీ జలాలను పంచుకుంటాయి. అవును, ఇప్పుడు మనం కూడా ఇండియా పాకిస్తాన్ మధ్యలో సెకండ్ వరల్డ్ వార్ రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత మూడవ ప్రపంచ యుద్ధం రావద్దని ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేశారు. బట్ ఐక్యరాజ్య సమితి ఏం చెప్పిందంటే, మూడవ యుద్ధం అనేది వస్తే ఆ జల యుద్ధమే. ఎందుకంటే రాబోయే రోజుల్లో నీళ్లు పిరమైపోతాయి, కరువైపోతాయి, జనాభా పెరుగుతుంది, క్లైమేట్ చేంజ్ వల్ల. జనాభా పెరగడం, క్లైమేట్ చేంజ్. కాబట్టి మనము ఈ ఉన్న నీళ్లను పంచుకునే క్రమంలో దేశాల మధ్య గొడవలు వస్తాయి. 150 దేశాలు ఇతర దేశాలతో నీళ్లను ట్రాన్స్ బౌండరీ రివర్స్ అంటారు. ట్రాన్స్ బౌండరీ రివర్స్ అంటే ఎన్ని దేశాలు పంచుకుంటున్నాయి? 150 దేశాలు. ఇప్పుడు కొన్ని అయితే ఈజిప్ట్ నైల్ నది ఉంది, అవి 7 దేశాలు. అట్లాగే మన బంగ్లాదేశ్ గంగా నీళ్లు, బ్రహ్మపుత్ర నీళ్లు, చైనా, మనము, ఇవన్నీ. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే, ఎప్పుడైనా గొడవలు జరగవచ్చు వీళ్ళ మధ్య అని వాళ్ళు ఒక విధానాన్ని రూపొందించారు, జల విధానాన్ని. అందులో రైపేరియన్ రైట్స్ అనే ఒక సిద్ధాంతం తీసుకొచ్చారు. ఈ అంశాన్ని మీరు ఇంతకుముందు కూడా చెప్పారు. రైపేరియన్ రైట్స్ అంటే ఏంటంటే, మొట్టమొదలు ఎవరైతే నీళ్లను వాడుకుంటారో వాళ్ళకు హక్కులు స్థిరీకరిస్తారు. అంటే నది మొత్తంలో చివరోడైనా ఫస్ట్ రోడైనా మొదలు వాడుకున్న వాళ్ళకి ఫస్ట్ రైట్ వస్తుంది. అలా నీళ్ళు చాలా తక్కువ వచ్చినాయి అనుకో, వాడే వాడుకుంటాడు, ఎవరికి ఇయ్యరు. పైన నేను ఉన్నా కాబట్టి నేను వాడుకుంటా అనేటువంటి హక్కు ఉండదు. ఎంత అన్యాయం అంటే, డెల్టా కింద పంటలు ఎండిపోతాయి, నీళ్లు కొద్దిగానే వచ్చినాయి. పైన నీకు మహారాష్ట్ర దగ్గర నుంచి, కర్ణాటక దగ్గర నుంచి కృష్ణా నది మీద ఆల్మట్టి డ్యామ్ ఉంది, అంతకుముందు వేరే డ్యామ్ ఉన్నాయి, కోయినా డ్యామ్ ఉంది, భీమా డ్యామ్ ఉంది, ఉజ్జయిన్ డ్యామ్, ఇవన్నీ ఉన్నాయి. బట్ అల్టిమేట్ గా మన జూరాలు ఉంది, శ్రీశైలం ఉంది, కింద నాగార్జునసాగర్ ఉంది. అన్ని కొంచెమే నీళ్ళు వస్తే ఫస్ట్ వాడుకునే హక్కు ఎవరికి ఉంది తెలుసా? విజయవాడ కింద డెల్టా వాళ్ళకు ఉన్నది.